హైదరాబాద్ మహానగరంలోని 3 కార్పొరేషన్లపై కాషాయ జెండా ఎగరవేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఇందుకు అనుగుణంగా వ్యూహాలకు పదును పెడుతోంది. పార్టీ సంస్థాగత బలోపేతం, కొత్త డివిజన్ల వారీగా కమిటీల కసరత్తుపై దృష్టి కేంద్రీకరించింది. ఇప్పటికే 3 కార్పొరేషన్ల పరిధిలోని కీలక నేతలతో విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించడంతో పాటు అధికార కాంగ్రెస్ను ఎండగట్టాలని నేతలకు దిశానిర్దేశం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ పరిధిని పునర్వ్యవస్థీకరించి 300 కొత్త డివిజన్లను ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీతో పాటు మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించింది. జీహెచ్ఎంసీలో 150, మల్కాజ్గిరి కార్పొరేషన్లో 74, సైబరాబాద్ కార్పొరేషన్లో 76 డివిజన్లు ఉన్నాయి. 3 కార్పొరేషన్లలో పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ నిర్ణయించింది. కొత్త డివిజన్లకు ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేసే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని భావిస్తోంది. వార్డు స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేసి ప్రజల్లోకి వెళ్లాలని యోచిస్తోంది. ఇప్పటికే 3 కార్పొరేషన్ల పరిధిలోని కీలక నేతలతో విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించింది. 3 కార్పొరేషన్ల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై శ్రేణులకు బీజేపీ దిశానిర్దేశం చేసింది. 3 కార్పొరేషన్లలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా బీజేపీ కార్యాచరణ ప్రారంభించింది. రాష్ట్ర బడ్జెట్లో నగరానికి సరైన కేటాయింపులు లేవని ఆరోపిస్తూ శాసనసభ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ముట్టడికి యత్నించింది. ఎస్ఐఆర్ పేరుతో సమావేశాలు నిర్వహిస్తోంది. నిత్యం ఏదో ఒక రూపంలో కార్యక్రమాలను నిర్వహిస్తూ పార్టీ శ్రేణులను యాక్టివ్గా ఉంచడంతో పాటు ప్రజల్లో ఉంటుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో అధికారిక కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. 3 కార్పొరేషన్లలో బీజేపీ విజయం సాధిస్తే 2029లో జరిగే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ సునాయాసంగా విజయం సాధిస్తోందని లెక్కలు వేసుకుంటోంది. హైదరాబాద్ ప్రజలకు ఈ యొక్క మజ్లీసు, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ మధ్యన ఉన్నటువంటి ఒక వాళ్ళ రాజకీయ అనుబంధం ఏతుందో, ఎందుకంటే గత మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా ఈ 3 పార్టీలు కూడా కలిసి కామారెడ్డిలో, తర్వాత రాయికల్లో, మెట్పల్లిలో, ఆదిలాబాద్ లో అటువంటి ఒక స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలవకుండా వాళ్ళు అడ్డుపట్టడానికి వాళ్ళు ఒకటే అయిపోయారు. కాబట్టి ఇక్కడ కూడా బీజేపీని ఓడించడానికి ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ 3 కూడా కలిసేటటువంటి అవకాశం ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ ప్రజలు మజ్లీస్ పార్టీ ఈజ్ డెవలప్మెంట్ అగేన్స్ట్ అనేది అభివృద్ధి విరోధకులు వీళ్ళు. వాళ్ళతో పాటు ఈ 2 పార్టీలు కూడా జతగట్టి హైదరాబాద్ ఒక ఏదైతే విశ్వనగరంగా మనం అనుకుంటున్నాం దాంట్లో వాళ్ళు బ్యాక్వర్డ్నెస్ తీసుకొస్తారు, డెవలప్మెంట్ కాదు అనేది పూర్తిగా హైదరాబాద్ ప్రజలు నమ్ముతా ఉన్నారు. 2020లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. 48 డివిజన్లను కైవసం చేసుకుంది. ఆనాటి అధికార టీఆర్ఎస్ 56, బీజేపీ 48, మజ్లిస్ 44, కాంగ్రెస్ కేవలం 2 డివిజన్లను మాత్రమే కైవసం చేసుకుంది. గతంలో 4 సీట్లకే పరిమితమైన బీజేపీ 2020లో 48 డివిజన్లు 35.56 ఓటు శాతాన్ని సాధించి 2వ స్థానంలో నిలిచింది. గత ఎన్నికల్లో 2వ స్థానంలో ఉన్న బీజేపీ ప్రధాన ప్రతిపక్ష పాత్రను జీహెచ్ఎంసీలో పోషించింది. ఇప్పుడు ఈ సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తోంది. 3 కార్పొరేషన్ల పరిధిలో ప్రస్తుతం 48 మంది తాజా మాజీ కార్పొరేటర్లు బీజేపీకి ఉన్నారు. అంతేకాకుండా సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి ఎంపీలు ఈ 3 కార్పొరేషన్ల పరిధిలో ఉండటంతో బీజేపీకి కలిసొచ్చే అంశంగా పార్టీ భావిస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో బీజేపీకి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఉన్నారు. పార్టీకి అనివార్య కారణాల వల్ల దూరమైనప్పటికీ కార్పొరేషన్ ఎన్నికల నాటికి బీజేపీ గూటికి చేరుతారనే ప్రచారం కాషాయ శ్రేణుల్లో నడుస్తోంది. 3 కార్పొరేషన్ ఎన్నికలు 3 ఎంపీలు కిషన్ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి, ఈటెల రాజేందర్లకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ ఎన్నికలను ఈ 3 సీరియస్ గా తీసుకుని పనిచేస్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కొనేందుకు బీజేపీ దూకుడుగా వెళ్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజలకు వివరిస్తోంది. ఈ 2 ప్రభుత్వాలు గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తా ఉన్నది. ఫండ్స్ ఇవ్వట్లేదు. హైదరాబాద్ నుంచి వాళ్ళకు రెవెన్యూ వచ్చినప్పుడు కూడా హైదరాబాద్ మీద ఒక గడ్డపార బయటకు తిరుగుకుంటూ ఉండగానే ఈ యొక్క అధికారులు అంతేగానే ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయవు. కేవలం అనౌన్స్మెంట్లే ఉన్నాయి. ఎక్కడ కూడా గ్రౌండ్లో ఎక్కడ కూడా పని జరగట్లేదు. కాబట్టి ఇవన్నీ అంశాల మీద భారతీయ జనతా పార్టీ ఈరోజు 3 కూడా కైవసం చేసుకునే ప్రయత్నం చేస్తాం. రాజకీయంగా ప్రజలు కూడా మా వైపు చూస్తూ ఉన్నారు. మజ్లిస్ పార్టీని ఓడించాలి. బీజేపీ గెలవకపోతే మజ్లిస్ సంబంధించి గెలిస్తే హైదరాబాద్ డెవలప్మెంట్ ఆగిపోతుందనే ఆలోచన ఉన్నారు. కాబట్టి నాకు పూర్తి నమ్మకం ఉంది ఈ 3 కార్పొరేషన్లు కూడా బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుంది.
కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు 2014 నుంచి కేంద్రం తెలంగాణకు కేటాయించిన నిధులపై ప్రజలకు వివరిస్తూనే ప్రజా సమస్యలపై కమలం పార్టీ పోరాటాలు నిర్వహిస్తూ వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది.